తమ్ముడు లోకేష్ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? మాకు అవకాశం ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం, మేము తీసుకొని వస్తాం డబ్బులు కేంద్రం నుంచి, హైదరాబాద్ను డెవలప్ చేస్తామని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా తమ్ముడిని, మొన్ననే అమరావతి కొత్త పట్టణం శంకుస్థాపనకి కేసీఆర్ గారిని పిలిచినారు, నరేంద్ర మోడీ గారిని కూడా పిలిచినారు. కేసీఆర్ గారు పోయి శుభాకాంక్షలు చెప్పినారు. నరేంద్ర మోడీ గారు పోయి ఏమిచ్చినాడు అమరావతికి? నేను సైతం ప్రజా రాజధాని పుట్టు సమర్పిస్తూ నన్ను వారు దేశ రాజధాని ఢిల్లీ నుంచి పార్లమెంటు ప్రాంగణంలో మట్టిని సేకరించి పవిత్ర యమునా నది నీరుని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో నేను సైతం మట్టిని సమర్పిస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనకు తద్వారా శుభ సందేశాన్ని అందించారు. తట్టెడు మట్టి లొట్టెడు నీళ్ళు ఇచ్చి వచ్చినాడు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్ట్నర్గా ఉన్నారు, కేంద్రంలో ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు. సొంత రాష్ట్రానికే ఒక పైసా తెచ్చుకోలేకపోయాడు ఆయన. ఆయన పక్క రాష్ట్రం తెలంగాణలో వచ్చి హైదరాబాద్కు ఏదో కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని వచ్చి డెవలప్ చెప్తా ఉన్నాడు. తమ్ముడు, ముందైతే అమరావతికి డబ్బులు తెచ్చుకోండి, కేంద్రం నుండి అమరావతిని బాగా కట్టుకోండి. హైదరాబాద్ సంగతి చూసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, మేము చూసుకుంటాం, మీకేం ఆందోళన లేదు. మిమ్మల్ని కూడా భద్రంగా స్టేట్ గెస్ట్ లాగా ఇక్కడ చక్కగా మీరు ఉన్నారు, ఉండండి. అంతేగాని హైదరాబాద్కు మేమేదో తెస్తామంటే నమ్మడానికి ఎవరు ఇక్కడ లేరు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మొత్తం నేనే చేశాను, ఐటీ సెక్టర్ని హైదరాబాద్లో డెవలప్ చేసింది నేను అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు బెంగళూరులో ఐటీని ఎవరు డెవలప్ చేశారు? జేహెచ్ పటేల్ చేసిండా, లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి చేసి పెట్టినారా? నేనే చేశాను, నేనే కట్టాను అంటే అది కరెక్ట్ కాదు. ఏ ఒక్క వ్యక్తి వల్ల ఏది కూడా కాదు. చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడా అనేది తెలియదు, కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.